చేస్తాం, నువ్వు రావద్దు, ఇంట్లోనే ఉండు, ఆడే కూతురు ఇంట్లోనే ఉండదు. వస్తాను కదా, నేను వస్తాను, నేను మాట్లాడతాను, నువ్వు రావాల్సి ఉంటాను, వాడే ఉండు, ఏం చేయాలో చేస్తాం. సరే, ఎండలో తిరగద్దు, వానలు పడే ఇంట్లోనే ఉండు. మీ పేరు? లక్ష్మమ్మ. ఏమి ఇప్పుడు మీ సమస్య ఏమి? నా నడుపు కూతురికి రాసి చేసినానని. ఏం మీ నడుపు కూతురు పేరు ఏం పేరు? పంకజమ్మ. ఈ పెద్ద కూతురు కూతురు వచ్చింది, నోరు కూడా జరగలేదు. ఏ ఊరు మీది? పుట్టపాలెము. పుట్టపాలెము. కాదమ్మా, ఇప్పుడు ఎవరు అక్కడ ఇబ్బంది పెడతా ఉండే వాళ్ళు ఎవరు? పెద్ద కూతురు. ఏం పేరు ఆమె పేరు? లలితమ్మ. లలితమ్మ. ఇంకా నువ్వేం ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు? లలితమ్మ. మీ అల్లుడు? అల్లుడు భాస్కర్ నాయుడు. మనవాళ్ళు భాస్కర్ నాయుడికి ఒక మనవడు, పెద్ద కొడుకు ఒక కూతురు. ఏం పేర్లు వాళ్ళు ఇద్దరు పేర్లు? మనవాళ్ళు ఇద్దరు పేర్లు నాకు తెలుసు. రమేష్. నా దగ్గర లేరు కదా, దూరంగా ఉన్నారు. నీ మనవాళ్ళ పేరు? నా మనవాళ్ళ పేరు చిన్నవాడి పేరు చిన్నబ్బా, పెద్దవాడి పేరు రమేష్. విశ్వనాథ నాయుడు కదా? చిన్నవాడు విశ్వనాథ నాయుడు, పెద్దవాడు రమేష్. ఇప్పుడు వాళ్ళు వచ్చి అటకిస్తున్నారా ఇల్లు? వాళ్ళు వచ్చి అటగించారు. ఏమి ఇంట్లో నుంచి ఏమి బెదిరిస్తున్నారా? ఎట్లా బెదిరిస్తానే ఉన్నారు. నేను రాలిపోతే ఆ ఇల్లు కొట్టేస్తారంట. జేజీపీ పిలుచుకొచ్చి ఆ ఇల్లు కొట్టేసి మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట. అందుకు నేను ఉండగానే ఆ బిడ్డకి చేసి ఇచ్చేయాలా అని నేను రాసి ఇచ్చేసిన. ఎవరు చేసేయాలని? పంకజమ్మకు రాసి ఇచ్చేసిన. రెండో కూతురు రాసి ఇచ్చేసిన. ఇప్పుడు ఆ రెండో కూతుర్ని కూడా వాళ్ళు పెట్టుకొని వాదల చెంగనాడు ఎక్కడికి వచ్చినాడు. మీ భర్త గారు చనిపోయి ఎన్ని రోజులు అయింది? నాకు అది గుర్తులేదు. సరే అమ్మా, ఏం చెప్పినారు ఆయన అధికారి తహసీల్దార్ వాళ్ళు? చేస్తాం న్యాయం చేస్తామని చెప్పినారా? బుధవారం వేస్తారం వచ్చి నువ్వు రావాల్సిన పని లేదమ్మా, నీ కూతురు వాళ్ళు వస్తే చాలు, మేమే కొలిచి చేసిపోతాము అని చెప్పినాడు.